సజీవుడైన సృష్టికర్త అయిన ప్రేమామయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఆయన కృపా కనికరము సమాధానము నిత్యము మనకు తోడై ఉండునుగాక. రోమపత్రిక నుండి మనం చేసుకుంటున్నాము. రోమపత్రికలో దేవుని యొక్క ప్రేమ ఏ విధముగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, సేవకుల ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయము మనం ఇంతకు మునిపే చూసాం. మరియు క్రీస్తు ద్వారా దేవుడు మనలను ఏ విధముగా ప్రేమిస్తున్నాడు అన్నటువంటిది కూడా మనం చూసాం. ఇప్పుడు దేవుడు అన్యజనులను ఏ విధముగా ప్రేమించుచున్నాడు అన్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ విషయము మన జీవితాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి జీవితము. కారణము, మనం ఒకప్పుడు అన్యులుగా ఉన్నాము. అయితే అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధముగా ప్రేమించాడు అనే విషయాలు మనకు వాక్యానుసారంగా మనము గమనించాలండి. చాలాసార్లు మనము అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేశాడు, పిల్లల్నిచ్చాడు, లేకపోతే ఇల్లునిచ్చాడు, లేకపోతే ఉద్యోగంనిచ్చాడు, లేకపోతే ఒక రోగం నుండి స్వస్థపరిచాడు, కనుక నేను యేసుక్రీస్తుని అంగీకరించాను, యేసుక్రీస్తు అంటే నాకు చాలా ఇష్టము, యేసుక్రీస్తు అంటే విశ్వాసము. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటివి, బాహ్య సంబంధమైనటువంటి మేలులను, అద్భుతాలను మనం రుచి చూసాము. నిజముగా అది నిజమే, దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. ఇదే రోమ పత్రికలో 15వ అధ్యాయంలోను, మరియు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనము దేవుని యొక్క కార్యాలను మనం చూస్తాము. దేవుని యొక్క కార్యాలు ఎందుకు జరుగుతాయి ఆ విధంగా? మనకు భౌతికంగా, బాహ్యంగా దేవుడు మన జీవితంలో ఎందుకు ఆ కార్యాలు చేస్తాడు అంటే, మనలో మొట్టమొదటగా విశ్వాసం కలగడానికి. విశ్వాసం కలిగిన తర్వాత ఇక మనం గుర్తించవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం గుర్తించాలి. దేవుడు ఈ విధంగా కూడా నన్ను ప్రేమిస్తున్నాడా అన్నటువంటిది. యాక్చువల్గా దేవుడు ఈ ప్రేమను మనం తెలుసుకోవాలని ప్రారంభంలో ఆయన కార్యములను మన జీవితంలో జరిగించాడు. 21వ వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేద్దాము. 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. మొత్తానికి ఈ 3వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలీయుల యొక్క స్థితిని చెప్తూ, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో అందరినీ కలిపి, ఇశ్రాయేల్ కానీ, అన్యులు కానీ, గ్రీకులు కానీ, ఏ దేశస్థులైన ప్రతి మనుష్యుడు ఎవరిలో కూడా నీతి లేదు అని 3వ అధ్యాయంలో అక్కడ స్టార్ట్ అయ్యి, ఇప్పుడు 3వ అధ్యాయంలోనే ఒక జవాబు. ఇప్పుడు అందరికీ, ముఖ్యముగా ధర్మశాస్త్రమునకు వేరుగా ఆ పదం, అది మనకు అన్యులకు సంబంధించినటువంటి మాట. ధర్మశాస్త్రము అది ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి మాట. ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రానికి వేరుగా, బయట, అంటే ధర్మశాస్త్రము అక్కర లేకుండానే దేవుని నీతి బయలుపడుచున్నది. దేవునికి స్తోత్రం. అన్యజనుల మీద దేవుని నీతి బయలుపరచబడుచున్నది. గాడ్స్ రెవల్యూషన్ వాజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు పీపుల్ ఆఫ్ God, Israelites, but it is also revealed to the whole people of the world.
అపార్ట్ ఫ్రమ్ ద వర్క్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్ర క్రియలకు వేరుగా ఆయన నీతి బయలుపరచబడుచున్నది. ఇది అన్యులకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరము, అన్యులకు దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. అంతవరకు ఇశ్రాయేలీలు వారిలో ఒక అతిశయము, మాకే నిజమైన దేవుడున్నాడు, మాకే ధర్మశాస్త్రం ఉంది, మా దగ్గరనే ప్రవక్తలు ఉన్నారు, మాకే వాగ్దానాలు ఉన్నాయి, మాకొక్కరికే దేవాలయం ఉంది. ఇక ఎన్నో ఆధిక్యతలు నిజమే, వాళ్ళకున్నటువంటివన్నీ కూడా నిజముగానే అవి ఆధిక్యతలు వారికి ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుడు తన తన నిత్య ప్రణాళికలో తన నిత్య ప్రణాళికలో ధర్మశాస్త్రమునకు వేరుగా తన నీతిని బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 22వ వచనము, అది యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. మొత్తానికి గురి ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడము, ఆ నీతిమంతుల సభలో మనము చేర్చబడము, అనగా పరలోకంలో చేర్చబడడం. ఇది మనకు గురి. ఎవరికైనా, ఇశ్రాయేలుకైనా, మనకైనా, భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరికైనా కానీ, నేను మోక్షంలోనికి వెళ్ళాలి, దేవుని దగ్గర నేను నిత్యము జీవించాలి అన్నటువంటిది గురి కలిగి ఉంటారు. అయితే ఇప్పుడు అన్యజనులకు దొరికినటువంటి గొప్ప భాగ్యము ఏంటంటే, ధర్మశాస్త్రమును నువ్వేమీ పాటించిన అవసరం లేదు. ధర్మశాస్త్రమును రోజు ఇన్నిసార్లు చదవాలి, లేకపోతే ఆ పండగలు చేసుకోవాలి, ఈ బలులు ఇవ్వాలి, ఇదంతా భారాలు. ఇది ఏం చేయనవసరం లేదు. నువ్వు చేయవలసినదంతా ఒక్కటే, యేసుక్రీస్తునందలి విశ్వాసము. యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమనేదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. దేవుని నీతి చూడండి, ఇది ఎంత గొప్ప విషయం అంటే, దేవుడు నీతిమంతుడు కదండి. దేవుడు నీతిమంతుడు. ఆయన నీతి మనకు ఇచ్చుట, ఆయన నీతి మనకు ఇచ్చుట. మానవుడు నీతిగా జీవించాలి, ఇది చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఆయన నీతి మనకు ఇచ్చుట. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఒక గొప్ప వ్యక్తిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆయనలాగా పాడాలి, లేకపోతే ఆయనలాగా ఆడాలి అని మనము ఒక్కొక్కసారి ఆశిస్తుంటాం కదండి. ఆయననే మనలోనికి వస్తే, ఆయన ఆత్మనే మనము పొందుకుంటే, ఇక ఆయన ఎట్లా నీతిమంతుడో అటువంటి నీతి దేవుడు మనకు ఉచితముగా ఇస్తున్నాడు. ఇది అన్ని జనులకు దొరికినటువంటి గొప్ప భాగ్యము. అబ్బా, ఇశ్రాయేలుకు ఎంత భారము నీతిగా జీవించాలంటే. నీతిగా జీవించాలంటే ఎన్ని భారాలు. చిన్న తప్పు పాపం చేసిన గొర్రెనో మేకనో కొనుక్కోవాలి, దాన్ని తీసుకొని పోవాలి, దానికి రక్తం చిందించాలి, ఎన్నెన్నో. ఇంకా ప్రతి సంవత్సరం 3 సార్లు ఏ ఊర్లో ఉన్న కానీ ఆ కొండలు మెట్టలు దాటుకుంటా, గాడిదల మీద నడుచుకుంటా ఆ, ప్రయాణం చేయాలి, ఆ యెరూషలేము పోవాలి కదండి. కానీ ఇప్పుడు దేవుడు ఉచితముగా అన్ని జనులందరికీ తన నీతిని యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచుట ద్వారా వారికి దేవుని నీతి కలుగుచున్నది. ఇంత ఉచితముగా ఏం ఖర్చు పెడుతున్నాం యేసునందు విశ్వాసం ఉంచడానికి? ఎంత ఖర్చు అవుతుంది? యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు, దేవుని నీతిని నెరవేర్చాడు. మొత్తానికి ఇప్పుడు మనము పాపం చేసినాము, పాపమునకు శిక్ష పడాలి. మరి ఈ శిక్షను
ఎట్లా దీన్ని పరిష్కరించాలి? ఎవరు శిక్ష అనుభవిస్తారు? ఎన్ని పాపాలకు ఎన్ని శిక్షలు? అసలు ధర్మశాస్త్రానుసారంగా మనము తీర్పు తీర్చబడితే మనం ఇప్పటివరకు ఉంటామా? ఎన్ని కొరడా దెబ్బలు ఎన్నిసార్లు ఊర్లో బయట ఉండాలి, ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టి మనల్ని చంపాలి కదండి. వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. కనుక అటువంటి ధర్మశాస్త్ర భారాలను దేవుడు అన్యజనులకు తొలగించి ఆయన కేవలము యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన రక్షణ కార్యముల యందు విశ్వాసముంచుట ద్వారా తన నీతిని ఆయన బయలుపరుస్తున్నాడు. తన నీతిని మనకు ఇస్తున్నాడు. అక్క నుండి నీతి, ఇక్కడ నుండి నీతి కాదు. దీని నియమ నిబంధనలు, ఆజ్ఞలు, సంప్రదాయాలు, పండుగలు ఇవన్నీ నేను చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే నేను నీతిమంతునిగా ఉంటాను, నీతిమంతుల సభలో ప్రవేశిస్తాను, పరలోకంలో వెళ్తాను అన్నటువంటిది ఇక లేదండి. ఇక లేదు. ఇది అది లేనందుకు ఎంత మంచిదైంది కదండి. యేసుక్రీస్తునందలి విశ్వాసము. ఈ సువార్త ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నటువంటి వారిలో విశ్వాసమును పుట్టించి దేవుని నీతి మనకు బయలుపరచబడుచున్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ, ఇశ్రాయేలీలు, అన్యజనులందరూ, ఏ భేదము లేదు. అందరూ, ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, ధర్మశాస్త్రం లేని వాళ్ళు, పండగలు చేసుకున్న వాళ్ళు, పండగలు చేసుకునేటువంటి వారు, అలా బలులను ఇచ్చిన వారు, బలులు ఇవ్వనటువంటి వారు, ఏ భేదము లేదు. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఈ దేశం వాళ్ళు, ఆ దేశం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఆ కులం వాళ్ళు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు నీతిని పొందలేకపోతున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అక్కడికి తేలిపోయింది. దేవుని నీతి, దేవుని యొక్క మహిమ మనము పొందుకోవాలన్నా, మనకు ఇవ్వబడాలన్నా యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా. ఏ భేదమును లేదు. ఈ ఏ భేదమును లేదు అన్నటువంటి మాటలో నేను నిన్న ఒక సందేశం నేను వింటున్నప్పుడు ఒక చిన్న సాక్ష్యం, దాని ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. అప్పుడప్పుడు ఆ సాక్ష్యంలో ఆయన పేరు విఠలరావు ఎవరో ఉన్నారు. ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డాడంట. అయితే ఒకరోజు ఇట్లా పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతుంటే పాస్టర్ గారు ఆయనను ముందుకు పిలిచే సమయంలో, ఇదిగో విఠలరావు గారు బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడి క్రీస్తు సాక్షిగా ఉన్నాడు, ఇప్పుడు తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు అని అన్నాడంట. అప్పుడు ఆ విఠలరావు గారు వచ్చి ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఏమన్నా అయిందా? నేను ఏమన్నా చెడ్డ మాట మాట్లాడానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడానా అంటే, బ్రాహ్మణ కుటుంబం నుంచి నేను రక్షించబడ్డాను అన్న మాటలో అన్నది నాకెందుకో చాలా దుఃఖము కనిపిస్తుంది. అదేదో బ్రాహ్మణ కుటుంబం అంటే గొప్పదన్నట్టు, పెద్దదన్నట్టు, పవిత్రమైనదన్నట్టు. అసలు నా జీవితము బ్రాహ్మణుడు అన్నటువంటి పేరు మాత్రం ఉంది, కానీ నా జీవితం పంది జీవితమే సార్. పందిని పట్టుకొని పందిని నుంచి రక్షించబడిన అంటే ఒక గొప్ప విషయాన్ని, కులాన్ని నువ్వు హెచ్చుగా చూచినటువంటిది. అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అట్లా చెప్పడం తప్పు. ఏ భేదము లేదు. ఎవరు ఎక్కడి నుంచి రక్షించబడితే ఏంటి? అది చాలా దురదృష్టకరం కూడా.
ఫలానా వ్యక్తి ఆ కులం నుంచి, ఆ గోత్రం నుండి, ఆ మతం నుండి రక్షించబడ్డారు. ఏ భేదం లేదయ్యా. అందరూ కూడా పాపము చేసి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు నీతిని, మహిమను పొందలేకపోవచ్చున్నారు. అది మన స్థితి ఒకప్పుడు. అది మన స్థితి. ఇక ఇంకా దురదృష్టకరం ఏంటంటే, యేసునందు విశ్వాసం ఉంచి, రక్షణ పొంది, బాప్తిస్మం తీసుకొని, సంఘంలో ఎదుగుతున్నప్పుడు కూడా మరలా ఆ పాత దాన్ని తగిలించుకొని మాట్లాడుతూ ఉంటారండి. అది వాక్యానికి సరిపోయినటువంటిది కాదు. రోమపత్రిక 3వ అధ్యాయములో దేవుడు అన్యజనులను ఏ విధముగా ప్రేమిస్తున్నాడు? ఉచితముగా నీతి. ధర్మశాస్త్రానికి వేరుగా, అబ్బా! ఎంత తేలికైంది ఇది. ధర్మశాస్త్రానికి వేరుగా అంటేనే ఈ ధర్మశాస్త్రం అవసరం లేదు. పొద్దున్న లేస్తేనే కాళ్ళు చేతులు కడుక్కోవాలి, తలస్నానం చేయాలి, గుడికి పోవాలి అంటే ఎంత భారము, ఎంత భారము. 24 వచనము. 3వ అధ్యాయము రోమపత్రిక 24 వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ ఇంకొక పదం యాడ్ అయింది. అదేంటంటే కృపచేతనే. కృపచేతనే, కృప అనే పదము, కృప అన్నటువంటి పదము ధర్మశాస్త్రానికి వేరుగా బయట వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప విడుదల. కృప అన్నటువంటిది విడుదల. కృప లేకపోతే నీకు తప్పులకు శిక్ష. ఫెయిల్ అయితే ఫెయిలే. 35 మార్కులకు 32 మార్కులు వస్తే ఫెయిల్. అదే కృప వచ్చిందనుకో, కృప వస్తే ఇదిగో ఒక అజిటేషన్ అయింది ఈ నెలంతా కూడా, లేకపోతే ఎగ్జామ్స్ టైంలో చాలా స్ట్రైక్స్లు అయ్యాయి కనుక ఈ విద్యాశాఖ మంత్రి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు, మనము కొన్ని మార్కులను మనం వారికి కలపాలి. లేలేలే, వాళ్ళు ఎంత రాస్తే అంతనే, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు. పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్. అది ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రం. మన మీద ఎంత కృప దేవుడు చూపించాడు కదండి. ధర్మశాస్త్రాన్ని దగ్గరికి వెళ్ళి ఆ, కోర్టుకు వెళ్ళి ఈ ధర్మశాస్త్రము ప్రకారం న్యాయం, జస్టిస్, ఈ ధర్మశాస్త్ర ప్రకారం నేను ఈమెకు తీర్పునిస్తానంటే మనం ఎవ్వరం ఇళ్లల్లో బయట తిరగం, అందరం జైళ్ళలో ఉండాల్సిందే. అంతేనండి. ఎక్కడ ఎక్కడ బలులు కొనుక్కోవాలి, ఎక్కడికి పోవాలి, ఎన్నిసార్లు పోవాలి, ఎన్ని ప్రయాణాలు పోవాలి కదండి. కాబట్టి కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, బానే ఉంది సార్ వింటుంటే, కృప అన్నారు, ఉచితం అన్నారు, ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నారు, నీతి బయలుపరచబడుచున్నదన్నారు, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆ చున్నారు అన్న దాంట్లో నేనున్నానా? అది ప్రశ్న. నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎప్పుడో చెప్పబడింది ఇది. ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట, ఆ చెప్తున్నటువంటి సమయానికే కూడా చాలామంది ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసునందలి విశ్వాసము విమోచనము ద్వారా. మరి ఆ కోవలో నేను ఉన్నానా? నేను ఉన్నానా? నాకెట్లా తెలియాలి? నాకెట్లా తెలియాలంటే, నేను నీతిని సంపాదించుకోవాలి అన్నటువంటి ప్రయత్నం మొట్టమొదటగా ఆగిపోతుంది. నేను ఈ అక్షర సంబంధమైనటువంటి క్రియలు చేస్తే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేస్తే కొంచెం నీతి, కొంచెం మంచితనం, కొంచెం పేరు వస్తది. అట్లనైనా మనం మోక్షానికి పోతాము అన్నటువంటి మనస్సు.
ఇప్పుడు యేసుక్రీస్తు మరణం యందలి విమోచనమునందలి విశ్వాసము, ఆ విశ్వాసము కూడా మనది కూడా, అది మనది కాదు అది. విశ్వాసము కమ్స్ నాట్ బై రీడింగ్, నాట్ బై డూయింగ్, బట్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం వింటూ వింటూ, లేకపోతే చదువుతూ చదువుతూ ఉంటే మనలో విశ్వాసము కలుగుతుంది. ఏంటి విశ్వాసము? దేవుడు స్వస్థపరుస్తాడనే విశ్వాసమా? దేవుడు నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి, దేవుడు నాకు సహాయం చేస్తాడు, అవన్నీ కరెక్టేనయ్యా. అస్సలు విషయం అది కానే కాదు. అసలు విషయము యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నాకు ఆయన నీతి ఆపాదించబడుతున్నది. దేవునికి స్తోత్రం. ఆయన నీతి మన హృదయముల మీద వ్రాయబడుట. ఆయన నీతి మన హృదయముల మీద ఈ వ్యక్తి ఇంత నీతిగా ఎట్లా ఉండగలడు? ఈ వ్యక్తి ఇంత నీతి, ప్రాణం పోయేటంతగా ఈ వ్యక్తి ఇంత నీతిమంతురాలుగా ఎట్లా ఉండగలిగింది? అది దేవుని నీతి. ఎవరో పెద్ద మనుషులు మీరు నీతి న్యాయంగా ఉండాలి, రాజ్యాంగంలో మనం నీతి న్యాయంగా జీవించాలి, తల్లిదండ్రులు మనం నీతి న్యాయంగా అట్లానే వచ్చినాయా మనకు? అట్లా వచ్చినటువంటిదంటే భయంతోనో, లేకపోతే ఒక రాసుకున్నటువంటి ఆ ఆజ్ఞల సూత్రాల ప్రకారము కొంతకాలం మనము పైపైన రీతిగా క్రియలలో బాహ్య సంబంధమైనటువంటి వాటిలో నీతిగా ఉంటారు. క్రీస్తుని ఎరగనటువంటి వారు కూడా నీతి న్యాయములు జరిగిస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ నేచర్. ఇది వారి యొక్క స్వభావము కాదు అండి. స్వభావము కాదు. బయట నుంచి కొన్ని ఆజ్ఞలు వస్తే అవి మనం చేస్తాం, ఎవరైనా చేస్తాం. కానీ ఇప్పుడు అస్సలైనటువంటి విషయం ఏంటంటే, అన్యజనులకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, ఆయన ప్రేమ ఎట్లా అన్యజనుల పట్ల ఉన్నదంటే, మీరు ఇప్పటి నుండి ఏమి బరువులు మోసుకోకండి, ఉచితము, ఖర్చు లేనటువంటి నీతి జీవితం. కేవలం యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా, మనము ఆయన మరణము యందలి నమ్మిక ద్వారా, అయ్యా నా పాప భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ పాప భారాన్ని తీసివేసేది యేసుక్రీస్తు రక్తమే, ఆయన నా కొరకు చనిపోయాడు, నా నా కుటుంబస్తుల కొరకు ఆయన చనిపోయాడు. ఇంత భారం మోస్తున్నారు, ఇంత భారం మోస్తున్నారు. భక్తి పేరుట ఎంత శ్రమలో. చాలామంది నేను అనుకుంటాను దేవుని దగ్గరకు పోవడానికి శ్రమలు పోతాయి అనుకుంటారు. నాకున్న శ్రమలన్నీ పోవాలని దేవుని దగ్గర పోతారు, కానీ అసలు దేవుని దగ్గర పోవడానికే ఎంత శ్రమనో, ఎన్ని భారాలు మోయాలనో. అది విడుదల కాకపోగా ఎక్కువ బరువులు మోపబడతాయండి, ఎక్కువ భారాలు మోపబడతాయి మనిషి మీద. దేవుని పేరట, దేవుని యొక్క ఆశీర్వాదాల పేరట మీరు అట్లా చేయండి, ఇటు ఇన్ని రోజులు ఉండండి, అన్ని రోజులు ఉండండి, అది తినండి, ఇది తినకండి. ఉం? మన అంశం ఏమిటంటే, దేవుడు అన్యజనులను ఏ విధముగా ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, నన్ను ఏ విధంగా ప్రేమించాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. నేనైతే ఆ క్రియల ద్వారా నేను చేయలేనమ్మా. ఎక్కడ డబ్బులున్నాయి? నేనైతే ఆ ధర్మశాస్త్రాన్ని ఎక్కడ అనుసరించేది? గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రకారం ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేరు. సంపూర్ణముగా నెరవేర్చని ప్రతివాడును శాపగ్రస్తుడు. ఇంకెంత భారము! ఒకవైపు మీరు నెరవేర్చండి, అది చేయండి, ఇది చేయండి అని వాళ్ళు చెప్తుంటే, ఎన్ని ఆజ్ఞలున్నాయి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఎన్ని ఉన్నాయో. ఇదిగో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ నీతిని యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము పొందుకోగలము. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదము. ఉచితముగా, ఉచితముగా, బయట నుండి నీతి కాదు, దేవుని యొక్క నీతే మనకివ్వబడడం. దేవుని యొక్క నీతే
మనకు ఆ స్వభావంలో ఆ రక్తంలో రాయబడుతుంది. ఆ రక్తంలో రాయబడితే ఇక మన మనసంతా కూడా ఆ నీతి. నీతి అంటే ఇది నీతి న్యాయములు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు మనం నీతిగా జీవించాలి. అబద్ధం ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, లంచం ఇయ్యకూడదు. ఇది కాదండి. ఇవి ఇవి కాదు. దేవుని నీతి విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! హోలీనెస్, గుడ్‌నెస్, లవ్, హంబుల్‌నెస్, సెల్ఫ్ కంట్రోల్. దేవునికున్నటువంటి లక్షణాలన్నిటిని కలిపితే ఒక పదం దేవుని నీతి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మన హృదయములలో వ్రాయను గాక. జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి యొక్క వాక్యాన్ని దీవించుము. వాక్యానుసారముగా మేము నడుచుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.